ఈ వీడియోలో జూలై నెల మరి ఆగస్టు నెలలో ఉన్నటువంటి జాబ్స్ ఏవైతే ఉన్నాయో దాని గురించి డిస్కస్ చేద్దాం. ఆ జాబ్స్ని మీరు చక్కగా ప్రిపేర్ అవి ఎగ్జామ్ అటెంప్ట్ చేయండి. ఆల్ ద బెస్ట్. అయితే ఏవైతే జాబ్లు ఉన్నాయో ఒకసారి డిస్కస్ చేద్దాం. మీకు తెలిసి ఉంటుంది, కాకపోతే మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ వీడియోని రూపొందించడం జరిగింది. ఫ్రెండ్స్, బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రెగ్యులర్ ప్రాతిపదికన పోస్టుల భర్తీ ప్రకటన విడుదలైంది. మొత్తం ఖాళీలు 779 పోస్ట్. అయితే క్రెడిట్ ఆఫీసరు అర్హత చూస్తే 60% మార్క్స్ ఉండాలి. డిగ్రీ ఎలిజిబిలిటీతో సిఏ, సిఎంఏ లేదా తత్సమాన కోర్సు అనేది ఎలిజిబిలిటీగా ఇస్తూ ఉన్నారు. ఆన్లైన్ టెస్టు, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. చివరి తేదీ చూస్తే జూలై 20. వెబ్సైట్ అయితే మీరు బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ని సందర్శించండి. నెక్స్ట్ మరొక జాబు సిఎస్ఐఆర్ సెంఈఆర్ఐలో కూడా పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. కేవలం ఖాళీలు 27 పోస్ట్. అయితే టెక్నీషియన్, ఇందులో ఉన్నటువంటి విభాగాలు ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, పౌండరీ మ్యాన్ అండ్ మెకానిక్. ఇవి కూడా ఆన్లైన్లోనే తీసుకుంటారు అప్లికేషన్స్. దీని యొక్క ఫైనల్ డేట్ చూస్తే ఆగస్టు 3. దీని వెబ్సైట్ కూడా కింద ఇవ్వడం జరిగింది. ఐబీపీఎస్లో ఎంటీ పోస్టులు మొత్తం ఖాళీలు 6715. పీఓ పోస్టులు అండ్ మేనేజ్మెంట్ ట్రైనీ కూడా. సంబంధిత విభాగంలో చూస్తే మరి డిగ్రీ క్వాలిటీగా తీసుకుంటూ ఉన్నారు. క్వాలిఫికేషన్గా 20 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి ఏజ్. ఆన్లైన్లో అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్. ఫాలో విత్ ద ఫాలోయింగ్ వెబ్సైట్. నెక్స్ట్ స్పెషలిస్ట్ ఆఫీసర్స్. దేశంలో వివిధ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేస్తాం. ఖాళీలు అయితే 745 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు. అగ్రికల్చర్, ఐటీ, రాజ్యభాష, లా, హెచ్ఆర్, పర్సనల్, మార్కెటింగ్ ఎలిజిబిలిటీగా ఉన్నాయి. ఆన్లైన్లో అప్లికేషన్స్ తీసుకుంటారు. జూలై 21 లాస్ట్ డేట్. మరి వెబ్సైట్ని మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ హిందుస్థాన్ పెట్రోలియంలో హెచ్పిసిఎల్లో కూడా పోస్టులు భర్తీకి ప్రకటన విడుదల చేశారు. ఇది మొత్తం ఖాళీలు 116 పోస్టులు. సీనియర్ ఆఫీసర్, అసిస్టెంట్ మేనేజర్, సీజీఎం, చీఫ్ మేనేజర్, జనరల్ మేనేజర్, జూనియర్ ఎగ్జిక్యూటివ్. డిపార్ట్మెంట్స్ చూస్తే సేల్స్, ఎకనమిస్టు, గ్యాస్ సోర్సింగ్, కెమికల్, ఫైర్ అండ్ సేఫ్టీ. జూలై 20 అనేది లాస్ట్ డేటు. నెక్స్ట్ బీసీఎల్ బ్రహ్మపుత్ర క్రాకర్ అండ్ పాలిమర్ లిమిటెడ్లో కూడా 26 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. జనరల్ మేనేజర్, డిజిఎం, సీనియర్ ఆఫీసర్, చీఫ్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్. ఏవే డిపార్ట్మెంట్లో తీసుకుంటారంటే ఐటీ, హెచ్ఆర్, కెమికల్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, ఎలక్ట్రికల్, మెకానికల్. అప్లికేషన్స్ ఆన్లైన్లో తీసుకుంటారు. ఆగస్టు 1 అనేది చివరి తేదీగా చెప్తా ఉన్నారు. ఫాలోయింగ్ వెబ్సైట్ మీరు ఫాలో అవ్వండి. నెక్స్ట్ మరొక ఉద్యోగ అవకాశం ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ. ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్లో 114 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. డిప్యూటీ జనరల్ మేనేజర్, అసిస్టెంట్ ఇంజనీర్ అర్హతలుగా ఉన్నాయి. వీటిని కూడా వెబ్సైట్లో చూడొచ్చు. దరఖాస్తులు ఆన్లైన్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఫాలోయింగ్ వెబ్సైట్ని బట్టి మీరు ఫాలో అవ్వండి. ఆర్బీఐలో, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐలో ఫుల్ టైం కాంట్రాక్ట్ ప్రాతిపదికన 8 ఖాళీలు ఉన్నాయి. కన్సల్టెంట్ సైట్ ఇంజనీర్ పోస్టు. దీని యొక్క డిపార్ట్మెంట్స్ సివిల్ అండ్ ఎలక్ట్రికల్. జూలై 20 లాస్ట్ డేట్గా చెప్తా ఉన్నారు. మీరు పూర్తి వివరాల కోసం ఆర్బీఐ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఎస్బీఐలో చూస్తే మొత్తం 5 ఖాళీలు ఉన్నాయి. డిఫెన్స్ బ్యాంకింగ్ అడ్వైజర్, నేవీ అడ్వైజర్, సర్కిల్ డిఫెన్స్ బ్యాంకింగ్ అడ్వైజర్. ఆన్లైన్లో అప్లికేషన్ తీసుకుంటారు. జూలై 8 లాస్ట్ డేట్, అంటే ఈరోజు లాస్ట్ డేట్. ఉడిపి షిప్ యార్డ్లో, కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్లో ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. మొత్తం ఖాళీలు 4. అసిస్టెంట్ జనరల్ మేనేజర్, మేనేజర్, డిప్యూటీ మేనేజర్, కాంట్రాక్ట్ అండ్ ప్రొక్యూర్మెంట్ డిజైన్, హెచ్యుఎల్, మెరైన్. దరఖాస్తులు ఆన్లైన్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. చివరి తేదీ జూలై 16గా చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించిన వెబ్సైట్ మీరు ఫాలో అవ్వండి. తగిన ఇన్ఫర్మేషన్ మీకు అందుతుంది. చెన్నై మెట్రో రైల్, దీని యొక్క ఖాళీలు మొత్తం 8 ఉన్నాయి. పోస్టులు చూసినట్లయితే సీజీఎం, జిఎం, జేజీఎం, డీజీఎం మేనేజర్. సంబంధిత విభాగాలు ఎలక్ట్రికల్ సిస్టమ్స్, రోలింగ్స్, స్టాక్, ఆర్కిటెక్ట్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్. అప్లికేషన్స్ ఆన్లైన్లో సబ్మిట్ చేయాలి. జూలై 20 లాస్ట్ డేట్గా చెప్తూ ఉన్నారు. ఎన్ఐఆర్డిపిఆర్ఐ
లో అంటే హైదరాబాద్ రాజేంద్ర నగర్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్ 2 ఖాళీలు మాత్రమే ఉన్నాయి. పోస్ట్ అయితే మిషన్ మేనేజర్, జూనియర్ మిషన్ ఎగ్జిక్యూటివ్. అర్హతలు, ఎంపిక తదితరాలు అనేవి వెబ్సైట్లో ఉంటాయి. దరఖాస్తులు ఆన్లైన్లో సబ్మిట్ చేయండి. వెబ్సైట్ చూసినట్లయితే ఫాలోయింగ్ వెబ్సైట్ మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఇలాంటి ఉద్యోగ సమాచారం కోసం మన ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ఫర్మేషన్ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్, జనరల్ స్టడీస్ సంబంధించినటువంటి అనేకమైన వీడియోస్, కాంపిటేటివ్ సంబంధించినటువంటివి చాలా రూపొందించాము. కొత్తగా ఛానల్ని చూస్తున్నవారు తప్పనిసరి సబ్స్క్రైబ్ చేసుకొని అన్ని వీడియోస్ చూసినట్లయితే మీకు ఖచ్చితంగా ఒక 80% వీడియోస్ ఖచ్చితంగా మీకు ఉపయోగపడతాయని మేము నమ్ముతూ ఉన్నాము. మరొక మంచి వీడియోతో, అద్భుతమైన కంటెంట్తో మీ ముందుంటామని తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా టెట్, డిఎస్సికి బేస్ చేసుకొని ఎక్కువగా మనం కంటెంట్ ప్రిపేర్ చేయడానికి సుముఖత వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే అప్డేటెడ్గా ఇన్ఫర్మేషన్ కావాలి కాబట్టి, అది అప్కమింగ్ నోటిఫికేషన్స్ కాబట్టి అప్కమింగ్ నోటిఫికేషన్ దృష్టిలో పెట్టుకొని మనం అన్ని వీడియోస్ అయితే రూపొందిస్తాం. సాధ్యమైనంత మటుకు మేము ట్రై చేస్తాం. మీ ఇన్ఫర్మేషన్ని మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మీరు గ్యాదర్ చేసుకోండి, మీకు ఉపయోగపడుతుందని భావిస్తున్నాం. కాబట్టి తప్పనిసరిగా మీరు మన ఛానల్కి సపోర్ట్ చేయడం అయితే మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్.